మేడం ఇంకా స్టార్ట్ చేయండి, రిలాక్స్ అయ్యి. ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈ విశ్వానికే జ్ఞానాన్ని అందించినటువంటి సుభాష్ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడంకి నా యొక్క హృదయపూర్వక పాదాభివందనములు. అలాగే నేను నిరంతరం ధ్యానం అందుకుంటున్న తటవర్తి వీర రాఘవరావు సార్కు మరియు తటవర్తి వీర రాజ్యలక్ష్మి మేడంకి నా యొక్క హృదయపూర్వక పాదాభివందనములు. అలాగే ఈ జూమ్ నిర్వహిస్తున్న పద్మజ పత్రిజీ మెడిటేషన్ మేడంకి కూడా నా యొక్క ధన్యవాదములు. జూమ్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. నా పేరు సంధ్యా గుబ్బ, నేను హైదరాబాద్ నుంచి అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే, మనకు ధ్యానం కుదరాలంటే, జ్ఞానం పెరగాలంటే, ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. ముందుగా ధ్యానం కుదరాలంటే దాని గురించి తెలుసుకుందాం. మనకు ధ్యానం కుదరాలి అంటే ముఖ్యంగా ఈ 5 చాలా అవసరము. ఏంటి అవి అంటే, నమ్మకము, ఓర్పు, సహనము, నిజాయితీ, నిరీక్షణ. ఈ 5 మనకు చాలా అవసరం అన్నమాట. ఒక్కొక్క దాని గురించి మనం కొద్దిగా వివరించుకుందాం. ఏంటి అంటే నమ్మకం అనే దాని గురించి తెలుసుకుందాం. ముందు మనం ఏదో ఒక జన్మలో పుణ్యం చేయడం వల్ల, ఆ పుణ్య కర్మల వల్ల, మనం చేసిన సత్కర్మల వల్ల అంటే సత్యకర్మల వల్ల మన జీవితంలోకి ఒక సద్గురువు దొరుకుతాడు మనకు. మనం ఏమనుకోవాలి అంటే, ఆ పరమాత్మే ఆ సద్గురువును మన జీవితంలోకి పంపాడు అని తెలుసుకొని, ఆ సద్గురువు చెప్పింది నమ్మకంతో ఆచరించాలి. ఆ సద్గురువు చెప్పింది నమ్మకంతో ఆచరించాలి. సద్గురువు ఎప్పుడూ కూడా సత్యమే చెప్తారు, మనను సత్యం వైపే జీవింపజేస్తారు, సత్యంలోనే జీవింపజేస్తారు, సత్యం వైపే పయనింప చేస్తారు. ఇప్పుడు కొందరు ఉంటారు బోధ గురువులు, బాధ గురువులు అని. వాళ్ళంతా వాళ్ళ అవసరం కోసమే చేస్తుంటారు. కానీ సద్గురువు మాత్రం శిష్యుని యొక్క అధిగమించడానికే చూస్తాడనమాట. అంటే మంచి బాటలోనే నడిపిస్తాడనమాట. బుద్ధుడు ఎన్నో రకాల ధ్యానాలు చూశాడు, చేశాడు. చివరికి అన్నిటికంటే ఉత్తమమైనది ఆనాపానసతి ధ్యానమే అని అదే అందరికీ బోధించడం జరిగింది. ఇక మన పత్రిగారు విషయానికి వస్తే, మన పత్రిగారు కూడా మనకు ఈ ఆనాపానసతి ధ్యానమే బోధించారంటే, శ్వాస మీది ధ్యాస ధ్యానమే సరి అయిన ధ్యానం అని, ఇదే మనసుని శూన్యం చేయగలదు అని ఈ ధ్యానాన్ని బోధించడం జరిగింది. మనసు శూన్యం కావాలి అంటే మనకు శ్వాస మీద ధ్యాస ధ్యానం తప్ప వేరే ఒకటి లేదు అన్నమాట. అందుకే మనం గురువు మీద నమ్మకంతో చెయ్యాలి. ఈ నమ్మకం గురించి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఏంటి అంటే, ఒక ఊర్లో ఒక వైద్యుడు ఉంటాడనమాట. అతడు రోజు సాయంత్రం 7 గంటల వరకే తన వైద్యశాలను మూసివేసి వెళ్తూ ఉంటాడు. రోజు అలాగే జరుగుతుంది అనమాట. అయితే ఒకరోజు ఇతను వైద్యశాల బంద్ చేసి వెళ్తూ ఉంటే అతను వస్తాడు. నాకు కడుపులో బాగా నొప్పిగా ఉంది, నాకు నీ వైద్యశాల తెరిచి మందులు ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు నేను మూసినాను కాబట్టి తెరవను, రేపు పొద్దున రా, నేను ఏదన్నా ఒక మెడిసిన్ ఇస్తాను అని చెప్తాడు. అతను కాదు అని అతని వెంటనే నడుస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తాడంటే, తన జోబులో ఉన్నది ఒక ఐటమ్ తీసి అతనికి ఇచ్చి ఏం చెప్తాడు అంటే, ఇది నమలవద్దు, మింగవద్దు,
నీవు దవడకు పెట్టుకొని పడుకో, తెల్లారే వరకు తగ్గిపోతుంది అని. ఇంతకు ఆ వైద్యుడు ఇచ్చింది ఏంటి అంటే తన షర్టు బటను జోబులో ఉండింటుంది, అది ఇస్తాడనమాట. అంటే నమ్మకం అనేది మనం ఆ విధంగా ఉండాలి. అది ఏది అని ఆలోచించలేదు, అతను పెట్టుకున్నాడు దవడకి, తగ్గిపోయింది. అంత నమ్మకం. మనం కూడా గురువు మీద అంత నమ్మకంతో ఉండాలి అన్నమాట. ఇక రెండవది వచ్చేసి ఓర్పు. ఈ ఓర్పు అనేది శరీరానికి బాధ కలిగిన ఓర్చుకోవడం. ఓర్పు అనేది శరీరానికి బాధ కలిగిన ఓర్చుకోవడం అన్నమాట. అంటే మనము ఈ ఓర్పుకు ఉదాహరణగా ఎవరిని చెప్తారు అంటే భూమాత గురించి చెప్తారు. ఏమిటి అంటే భూమాతకు ఎంతో ఓర్పు ఉంది. చూడండి, ఒక పిల్లవాడిని తల్లి మల విసర్జన చేసినా ఏది చేసినా ఎంతో ఓర్పుగా ఆ తల్లి చూసుకుంటుంది. ఈ భూమాత కూడా మనం ఈ భూమి పైన ఎన్నో, అంటే భూమిని నదుల డ్యాముల కోసం తవ్వుతూ ఉంటాము, ఇండ్లు కట్టడానికి తవ్వుతూ ఉంటాము, ఎక్కడంటే అక్కడ పాన్ పరాకులు తిని ఉమ్మిచ్చేసుట ఎన్నో విధాల ఉపయోగించుకుంటాం, ఎంతో అసహ్యం చేస్తుంటాం. కానీ భూమాత ఏనాడు కూడా విసిగించుకోదు. అదే ఒక తల్లి చూడండి, ఒక 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆ పిల్లవాడు మల విసర్జన కనుక బయట చేస్తే ఎంత చీదరించుకుంటుంది, నీవు ఇంత పెద్దగా అయినవు, ఇలా చేస్తారా, ఎంత గలీజ్ చేశావు అంటారు. కానీ భూమాత మాత్రం ఎంతో ఓర్చుకుంటుంది, ఎంతో సహనంతో ఉంటుంది. అందుకే భూమాతకు ఉన్నంత ఓర్పు ఉండాలి. ఆడవాళ్ళని మామూలుగా కొందరిని అంటుంటారు, ఏమని, ఎవరైనా బాగా ఓర్చుకున్నారు కష్టాలని అంటే నీకెంత ఓపిక ఉందమ్మా, భూమాతకున్నంత ఓపిక ఉంది అని అంటూ ఉంటారనమాట. ఇంకా మనం సాధనలో ఎదగాలి అంటే మనకి ఓర్పు తప్పనిసరిగా అవసరము. ఓర్చుకుంటేనే నేర్చుకుంటాము. భూమాత తర్వాత ఓర్పుకు ఉదాహరణగా ద్రౌపదిని తీసుకుంటాము. ద్రౌపది కూడా ఎంతో ఓర్చుకుందండి. ఎంత ఓర్చుకుంది అంటే కురుసభలో ఆమెకు వస్త్రాపహరణం చేస్తుంటే ఎంత ఓర్చుకుందో, అలాగే విరాట రాజ్యంలో కూడా ఆమెకు చాలా అవమానాలు ఎదురయ్యాయి. అన్నిటినీ ఓర్చుకుంది, సహించింది, భరించింది అన్నమాట. అందుకే ఓర్పు అనేది చాలా అవసరం. ఇంకా సాధన చేసేవారు మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం, ఈ సాధన మార్గంలోకి వచ్చామంటే కర్మ సిద్ధాంతం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకు అంటే కర్మ సిద్ధాంతం ఏమిటి అంటే మనం ఏదైతే చేస్తామో అదే పొందుతాము. అంటే వేప విత్తనం నాటి మామిడిపళ్ళు రమ్మంటే రావు. మనం ఏ కర్మలు చేస్తే, అంటే పుణ్యకర్మలు చేస్తే పుణ్యఫలం వస్తుంది, పాపకర్మలు చేస్తే పాపఫలం వస్తుంది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఓర్చుకోవడం కూడా తెలుస్తుంది అన్నమాట. అంటే మనం చేసినయే మనకు వస్తున్నాయి అన్నమాట. మనం ధ్యానంలో కూర్చోలేకపోతాం. ఎందుకు అంటే మనం చేసిన కర్మల వల్ల మన శరీరం మనకు సహకరించదు అన్నమాట. కానీ అప్పుడు మనం ఏమనుకోవాలి అంటే మనం భగవంతుణ్ణి తెలుసుకునే మార్గంలో ఉన్నాము కాబట్టి నేను ఓర్చుకొని కూర్చోవాలి అని కూర్చోవాలి. అలా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, కానీ ఓర్చుకొని కూర్చోవాలి. అలా మనం ప్రతిరోజు సాధన చేయగా అంటే అభ్యాసం చేయగా మన శరీరానికి ఆ కూర్చోవడం అనేది అలవాటు అవుతుంది. ఎంతవరకు మనం ఇలా అలవాటు చేసుకోవాలి అంటే కూర్చున్నప్పుడు ఒకే సిట్టింగ్లో 3 గంటలు కూర్చునే స్థితికి మనం చేరుకోవాలి. అలా కూర్చోగలగాలి అన్నమాట. అలా కూర్చున్నప్పుడే మనం ఈ ధ్యాన మార్గంలో సక్సెస్ అయినట్టు అన్నమాట. ఏంటి ఇంకా ఇక్కడ అంటే మనకు ఇలా సాధన అలవాటు కావడానికే తటవర్తి సారు భీమవరం రమ్మని చెప్తూ ఉంటాడు. ఎందుకు అంటే అక్కడ 3 రోజుల్లో 1, 2, 3 తారీఖుల్లో అక్కడ ఆత్మశిక్షణ శిబిరంలో జరుగుతుంది అన్నమాట.
ఆ 3 రోజుల్లో 20 గంటల ధ్యాన సాధన ఉంటుంది అన్నమాట. కంటిన్యూగా కూర్చోవడం వల్ల అలవాటు అవుతుంది. ఇంకా ఏంటి అంటే అక్కడ గురు సమక్షంలో ధ్యానం చేస్తాం కాబట్టి ఇంకా సాధన అనేది బాగా కుదురుతుంది. మనం ఒకవేళ వెళ్ళడానికి వీలు లేని వాళ్ళు ఉంటే గనక మనకి దగ్గరలో ఉన్న పిరమిడ్‌లో ఎక్కడైనా గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది అంటే కూడా అక్కడికి వెళ్ళి మనం చేసుకోవచ్చు. ఎటు తిరిగి మన సాధనను పెంచుకోవాలి అంతే. సాధన ఎప్పుడైతే పెంచుకుంటామో మనకు ఈ జ్ఞానం కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఈ ఓర్చుకోవడం గురించి మలయాళ స్వాముల వారు ఒక చిన్న కథ చెప్పడం జరిగిద్దండి. ఏంటి అంటే ఒక ఇనుప కడ్డీ ఉందనుకోండి, దాని వెల ఒక 10 రూపాయలు అనుకుందాం. దానిని చాకుగా మారుస్తే ఒక 50 రూపాయలు వస్తుంది. అదే వాచ్కు సంబంధించింది ఏదైనా ఒక స్క్రూ కానీ ఇంకా ఏదైనా ఐటమ్ చేస్తే వందల్లో ఉంటుంది. అదే కారుకు సంబంధించింది విమానాలకు సంబంధించింది చేస్తే దాని వేల వేలలో ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి, ఓర్చుకోవడం వల్ల అంటే అది ఎంతగా దెబ్బలు తింటుందో దాని విలువ అంతగా పెరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి, మనం ధ్యాన సాధనలో కూడా మనకు ఎన్ని ఇబ్బందులు కలిగినా మనం ఓర్చుకొని కూర్చుంటేనే మనం ముందుకు వెళ్తాము అనేది మనం తెలుసుకోవాలి అన్నమాట. ఇక మూడవది వచ్చేసి సహనము. సహనము అంటే ఏంటి అంటే మనసుకు బాధ కలిగిన సహించడము అన్నమాట. ఏంటి అంటే మనసుకు బాధ కలిగిన సహించడము. పత్రిగారు అంటారు ఏంటి, జ్ఞాన నవరత్నాలలో 6వది అయిన సహనమే ప్రగతి అని చెప్పడం జరిగింది. సహనమే ప్రగతి అంటే మనం ఎంతగా సహనంతో ఉంటామో అంత ప్రగతి పొందుతాము అన్నమాట. అందుకే సహనమే ప్రగతి అని చెప్పడం జరిగింది. అలాగే షిరిడి సాయిబాబా వారు కూడా చెప్పారు, శ్రద్ధ సబూరి అని. శ్రద్ధ సబూరి అని అంటే సబూరి అంటే సహనము అని అర్థం. అంటే మనం శ్రద్ధ సహనంతో ఉంటే ఏదైనా నేర్చుకోగలము. శ్రద్ధ ఉండాలి, సహనము ఉండాలి. ఏ పని చేయాలన్నా ఏది నేర్చుకోవాలన్నా శ్రద్ధ లేకపోతే నేర్చుకోలేం, సహనం లేకపోతే నేర్చుకోలేం. ఈ సాధకుడికి కూడా సహనం ఎంతో ముఖ్యము. దీనికి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఏంటి అంటే బుద్ధుడు ఒక ఊళ్ళో తపస్సు తన శిష్యులతో ఉంటాడనమాట. ఉంటే అప్పుడు ఒక అతను వచ్చి బాగా ఏడుస్తూ ఉంటాడు. ఏం నాయనా ఏం జరిగింది అని అంటాడు. అంటే ఒకప్పుడు నేను ఎంతో బాగా బ్రతికానండి, ఇప్పుడు నా దగ్గర ఉన్న ధనమంతా పోయింది. ఇన్ని రోజులు నన్ను అందరూ బాగా చూసేవాళ్ళు, పలకరించేవాళ్ళు, అందరూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ చూసి నన్ను ముఖం చాటేస్తున్నారు, నా దగ్గర రావడం లేదు, పలకరియడం లేదు అని అతను ఏడవడం జరుగుతుంది. అప్పుడు బుద్ధుడు ఒక కథ చెప్తాడు. ఏమని అంటే ఒక అడవిలో ఒక మహావృక్షం ఉంటుందట అండి, చాలా పెద్ద వృక్షం. దాని మీద ఎన్నో పక్షులు ఎన్నో నివసిస్తూ ఉంటాయట. ఆ అడవి గుండా వెళ్ళే బాటసారులు కూడా ఆ చెట్టు కింద సేద తీర్చుకుంటూ ఉంటారట. అయితే కొన్ని రోజులకు ఆ వృక్షం ఎండిపోవడం మొదలవుతుందట. అలా ఎండిపోయేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ పక్షులన్నీ ఇతరుల చెట్ల మీదకి వలస వెళుతూ ఉంటాయి. ఇక బాటసారులు కూడా ఎండిపోయిన చెట్టు కింద ఏం చేస్తారు, కూర్చోలేరు కదా, కూర్చోలేకుండా ఉంటారు. అయితే కొద్ది రోజులకు పూర్తిగా ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు అటుగా వెళ్ళే బాటసారులు ఏమనుకుంటారు, ఈ చెట్టును కొట్టేసుకుంటే మనకి ఎంతో డబ్బు వస్తుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ చెట్టు తనలో తాను అనుకుంటుందంట, నాకు టైం వస్తుంది, ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి అని ఎదురు చూస్తుంది. అయితే కొద్ది రోజులకు వాన పడి ఆ చెట్టు మళ్ళా చిగురించి మునుపటి వైభవం వస్తుందన్నమాట ఆ చెట్టుకు. అప్పుడు వలస వెళ్ళిన పక్షులన్నీ కూడా తిరిగి మళ్ళా ఆ చెట్టు మీద నివాసం
ఏర్పరచుకుంటాయి. మళ్ళా బాటసారులు కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అంటే అక్కడ ఆ చెట్టు ఎంత ఓపికతో ఉందో నీవు కూడా కొంతకాలం సహనంతో ఉండు అని బుద్ధుడు చెప్పడం జరుగుతుంది. ఇక మన ధ్యాన విషయంలోకి వస్తే, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది ఎవరికైనా సహజమే అన్నమాట. ఎన్ని ఆలోచనలు వచ్చినా ఆలోచనల మీది నుంచి మనసును శ్వాస మీదికి శ్వాస మీద ధ్యాస పెట్టాలి అన్నమాట. ఆ మనసును శ్వాస మీదికి మరల్చినప్పుడే ధ్యానం కుదురుతుంది. ఇంకా ఒకటి ఏంటి అంటే, మనం ధ్యానం చెయ్యాలి అని ఉత్సాహం కూడా మనలో ఉండాలి. ఏదో కొందరు పేరుకు మాత్రమే ధ్యానం చేస్తున్నాము అని కూర్చుంటారు. అలాంటి వాళ్లకు ధ్యానం కుదరదన్నమాట. మనం ఎప్పుడైతే మనకు ఉత్సాహం ఉంటుందో అప్పుడు ఎంత కష్టమైన పని అయినా మనం చేయగలుగుతాం. అంతే కదా. ఒక వంటే చేయాలనుకోండి, ఇష్టంగా ఉత్సాహంగా చేశామనుకోండి, అది ఎంతో బాగా చేసుకోగలుగుతాము. ఉత్సాహం లేదనుకోండి, ఉప్పన్నా ఎక్కువ అవుతుంది, కారమన్నా ఎక్కువ అవుతుంది, ఏదో ఒకటి ఎక్కువ అవుతుంది. ఎంత కష్టం పనైనా మనం ఉత్సాహంతో చేయాలి. ఇప్పుడు చూడండి, ప్రాపంచికంగా అయితే కొన్ని ప్రాపంచిక విషయాల మీద ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఏంటి, మనం ఒక సినిమాకి వెళ్ళాలనుకోండి, ఎంతో ఉత్సాహంగా వెళ్తాం. 3 గంటలైనా సరే ఆ సినిమాని కూర్చొని చూస్తాం. అదే మనం ధ్యానంలో భగవంతుణ్ణి తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా మనకి ఉండాలి. ఆ సినిమాలో 3 గంటలు ఎలా కూర్చోగలిగినామో అలాగే మనము ఈ భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో మనం కూర్చోవాలి అన్నమాట. ఎప్పుడైతే ఉత్సాహంగా ఉంటామో అప్పుడు ఆ భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాం. ఇంకా పత్రి గారు ఏం చెప్పారు అంటే, ప్రహ్లాదుడి గురించి చెప్పడం జరిగింది. ఏంటి, ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు. అతను ఏంటి, ప్రహ్లాదుడేమో ఓం నమో నారాయణాయ అనుకుంటూ హరిభక్తుడు అనమాట. హిరణ్యకశిపుడు ఏమంటాడంటే, నన్నే పూజించు, నన్నే ధ్యానించు అంటాడు. ప్రహ్లాదుడు అందుకు ఒప్పుకోడనమాట. ఎంతసేపు హరినామమే జపిస్తుంటాడు. నీవు ఇలా చేస్తావా అని ప్రహ్లాదుని ఎన్నో హింసలకు గురి చేస్తాడు. అన్నిటినీ సహించాడు, భరించాడు, ఓర్చుకోవడం జరిగింది. అలా ఓర్చుకోవడం వల్లే అతను బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం పొందడం జరిగింది అన్నమాట. ఈ ఆత్మజ్ఞానం అన్వేషించేవారు ఈ శరీరానికి, మనసుకు ప్రాముఖ్యతను ఇవ్వరు. ఎంతటి బాధనైనా సహిస్తారు, భరిస్తారు. అందుకే పత్రి గారు ఏం చెప్పారంటే, సహనమే ప్రగతి అని చెప్పడం జరిగింది. ఇక 4వది వచ్చేసి నిజాయితీ. నిజాయితీ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీ ఉండాలి. అంటే నిజాయితీ అంటే ఏమిటంటే సత్యంలో జీవించడం. నిజాయితీ అంటే సత్యంలో జీవించడం. నిజాయితీ లోపించినప్పుడే మనం పాపకర్మలు చేస్తామన్నమాట. ఎప్పుడైతే మనం పాపకర్మలు చేస్తామో అప్పుడు ఆత్మను దర్శించలేం. ఎక్కడ దర్శిస్తామండి? పాపకర్మలు మనలో ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి మనం చేరుకోలేం. ఇంకా అబద్ధాలు ఆడకూడదు అనుకుంటాం, కానీ ఏదో ఒక కారణం చెప్పి అబద్ధం ఆడేసేస్తుంటాం. ఏమంటాం, ఇంకా ఏదోలే అలా వచ్చేసింది నోటికి, తప్పనిసరిలా మాట్లాడాను, కానీ నిజమే చెప్పాలి అని చెప్తారు. నిజాయితీగా ఉండాలి అని చెప్తారు. దీనికి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. నేను స్టోరీల ద్వారా ఎందుకు చెప్తున్నాను అంటే, విద్యాప్రకాశానంద స్వామి అనేవారండి, ఏంటి, మనం చిన్న చిన్న పిట్ట కథలు చెప్పడం ద్వారా ఆ సబ్జెక్ట్ అనేది బాగా అర్థమవుతుంది. తటవర్తి సార్ కానీ, పత్రి సార్ కానీ అలాగే చెప్పేవారు. నాకు కూడా కొంచెం చెప్పాలి అనిపించింది, అందుకే చెప్తున్నాను. ఏంటి అంటే, ఒక కట్టెలు కొట్టేవాడు ఉంటాడండి. అతను రోజు నది ఒడ్డున ఉన్న కట్టెలు కొట్టుకొని వచ్చి తన జీవితం గడుపుతూ ఉండేవాడు. అలా ఒకరోజు ఉదయం లేచి కట్టెలు కొట్టడానికి వెళ్తాడు.
వెళ్ళినప్పుడు తన నది ఒడ్డున చెట్టెక్కి కట్టెలు కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ గొడ్డలి చేతిలోంచి జారి ఆ నదిలో పడిపోతుంది. పడిపోయినప్పుడు ఇంకా చెట్టు దిగి వచ్చి ఆ నది ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఆ నదీమ తల్లి ప్రత్యక్షమై, నాన్న ఏమైంది అంటే, ఇలా నా గొడ్డలి పడిపోయింది అని చెప్తాడనమాట. అప్పుడు ఆ నదీమ తల్లి ఒక బంగారు గొడ్డలిని చూపిస్తుంది. ఇదా నీ గొడ్డలి అంటది. కాదు అంటాడు. వెండి గొడ్డలి చూపిస్తుంది. కాదు అంటాడు. తన ఇనుప గొడ్డలి చూపిస్తారు. ఇదేమా నా గొడ్డలి అని అంటే, సరే అని అతనికి ఆ 3 గొడ్డళ్లను ఇవ్వడం జరుగుతుంది. ఇది అంతా కూడా పక్కన ఒక అతను చూస్తూ ఉంటాడనమాట. ఓహో 3 గొడ్డళ్ళు వచ్చాయి కదా, నేను కూడా అలా చేద్దామని ఇతను కూడా చెట్టెక్కుతాడు, కొడుతూ ఉంటాడు, కావాలని జారి విడుస్తాడు. చెట్టు దిగి ఇతను కూడా ఏడుస్తూ కూర్చుంటాడనమాట. కూర్చున్నప్పుడు సేమ్ ఇతనికి ఎలా నదీమ తల్లి ప్రత్యక్షమైందో అతనికి కూడా ప్రత్యక్షమై ఏం జరిగింది అంటే, నా గొడ్డలి ఇలా పడిపోయింది అని అంటాడు. అన్నప్పుడు ఆమె బంగారు గొడ్డలి చూయించడం జరుగుతుంది. చూయించిన ఎంబటే ఇదే నా గొడ్డలి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆమె ఆ గొడ్డలితో సహా మాయమవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ నిజాయితీ లోపించడం వల్ల. నిజాయితీ అనేది ఉండాలి అన్నమాట. అందుకే మనం ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి, నిజమే చెప్పాలి. ఇంకా తప్పుడు పనులు చేయకూడదు. ఎవరికి తెలుస్తుందిలే అని తప్పుడు పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే చుట్టూ చూసేస్తారు. ఏంటి, ఇప్పుడు కూరగాయల దగ్గరికి వెళ్ళారనుకోండి, అటు ఇటు చూసి కొత్తిమీర కట్టను 2 ఆలుగడ్డలో ఏవో ఒకటి వాళ్ళ సంచిలో వేసుకుంటూ ఉంటారు. కానీ ఎవరు చూడకున్నా మనలో ఉన్న అంతరాత్మ, ఆ పరమాత్మ ఇద్దరు చూస్తారు. ఆ భగవంతుడు మన ఖాతాలో రాస్తూ ఉంటాడు. చిత్రగుప్తుని చిట్టాలంటారు కదండి, అలా రాస్తూ ఉంటాడు. అందుకని ఎవరు చూస్తలేరు అని మాత్రం ఎప్పుడు తప్పుడు పనులు చెయ్యవద్దు. మన కర్మలన్నీ మన ఖాతాలో లెక్కింపబడుతూ ఉంటాయి అన్నమాట. మనం ఈ తప్పుడు పనులు పాపకర్మలు చెయ్యకూడదు అంటే ఉన్నది ఒకటే ఒక మార్గము. ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే. అది తప్ప ఇంకో మార్గము లేదు. ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యానం చేస్తామో అప్పుడే మనం నిజాయితీగా ఉండగలుగుతాము. అందుకని తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ఇక నిరీక్షణ, 5వది వచ్చేసి నిరీక్షణ. ఏంటి అంటే మనం ధ్యానం చేస్తుంటాం. ఇప్పుడు మన పక్క వాళ్ళు చెప్తుంటారు, నాకు కలర్స్ కనపడ్డాయి, నాకు భగవంతుడు నాకు వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు అని చెప్తూ ఉంటారు. కానీ మనం ఏమనుకోవాలి అంటే మనం కూడా వాళ్ళు చెప్పే వరకు మనకేమనిపిస్తుంది, నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది, నాకు ఆ పరమాత్మ దర్శనం ఎప్పుడు కలుగుతుంది, నేను ఎప్పుడు లాభం పొందగలను, ఇలాంటి ఎదురు చూపులు చూడకూడదు. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ధ్యాన సాధనలో ఉన్నామో మనకు ఏవి రావాలో అవి అప్పుడే వస్తాయి. మనం కోరుకున్నవి మాత్రం ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో రావు. మన పత్రికారు అదే చెప్తారు, నీకు రావలసినయే వస్తాయి, నీవు కోరుకున్నవి మాత్రం ఎప్పుడు నీకు లభించవు అని. అందుకని మనం కోరడం మానుకోవాలి అన్నమాట. ఆత్మదర్శనం మనకి కలగడం లేదు అంటే మన ఖాతాలో ఇంకా కర్మలు ఉన్నాయి అని అర్థం. మన ఖాతాలో ఎప్పుడైతే కర్మలు తగ్గుతాయో అంటే పూర్తిగా లేకుండా పోతాయో అప్పుడే మనకు ఆత్మదర్శనం కలుగుతుంది. అంటే మన మనసు శుద్ధి అయినప్పుడే మనకు ఆత్మదర్శనం కలుగుతుంది. మనకు ఆత్మదర్శనం కాలేదు అంటే ఏంటి అర్థం, మనం ఇంకా మన మనసు ప్రపంచం వైపే ఉంది, ఈ ప్రపంచం వైపే ప్రాకులాడుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నవైనయే సత్యమైనవి నిత్యమైనవి అనుకుంటున్నాం. అంతే కదా, సత్యమైనవి నిత్యమైనది ఏంది, భగవంతుడు, మనలో ఉన్న ఆత్మ. దాన్ని వదిలేసి ఈ ప్రపంచంలో ఉన్నయే నిత్యమైనవి సత్యమైనవి అని అనుకుంటున్నాం.
అవి ఎప్పుడైతే వదులుతామో అప్పుడే మనం భగవంతుణ్ణి తెలుసుకుంటామన్నమాట. ధ్యానం చేయడం మన వంతు, పరమాత్మే అన్ని ఇస్తాడు అనే ఎరకతో మనం ఉండాలి అన్నమాట. అందుకని ప్రతిరోజు ధ్యానం తప్పనిసరిగా అభ్యసించాలి. ఇంకా ధ్యానంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు ఏంటి అంటే ఒక్కసారి కూర్చోలేరు. కూర్చోవాలంటే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం కొంచెంగా టైం పెంచుకుంటూ వాళ్ళు ధ్యాన సాధన పెంచాలి అన్నమాట. ఇంకా ఉదాహరణ ఏంటి అంటే శబరిమాత శ్రీరామునికై ఎంతో నిరీక్షణ చేసింది. నిరాశ పడలేదు. ఎప్పుడొస్తాళ్లే అని నిరాశ పడలేదు. ఆమె నిరీక్షణ ఫలించి స్వామి దర్శనం ఇవ్వడం జరిగింది అన్నమాట. ఫలితం వచ్చే వరకు మనం నిరీక్షించాలి. నిరీక్షించినప్పుడే మనకు ఆ ఫలితం లభిస్తుంది అన్నమాట. అందుకే ధ్యానం కుదరడానికి మరి ఎదగడానికి ఈ 5 తప్పనిసరిగా మనం పాటించాలి. ఇక మనం జ్ఞానం పొందాలంటే అనే దాని గురించి తెలుసుకుందాం. జ్ఞానం పొందాలంటే కూడా 5 ఉన్నాయండి. ఏంటి అంటే విశ్వాసము, విచారణ, వినయము, విమర్శ, వైరాగ్యము. మళ్ళీ చెప్తానండి. విశ్వాసము, విచారణ, వినయము, విమర్శ, వైరాగ్యము. ఈ 5 పాటించినప్పుడే మనం జ్ఞానం పొందగలుగుతాం. ఏంటి అంటే మొదట విశ్వాసం గురించి తెలుసుకుందాం. విశ్వాసం, మనకు విశ్వాసం అనేది ఉండాలి. ఏంటి అంటే ఆత్మజ్ఞానం పొందాలన్నప్పుడు గురువు మీద మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుంటే పొందలేము. గురువు మీద విశ్వాసం ఉండాలి. గురువు మాట మీద కూడా మనకు విశ్వాసం ఉండాలి. గురువులు ఎప్పుడైనా కూడా మనను సత్యం వైపే, అంటే ఆత్మ వైపు, అంటే ఆ పరమాత్మ వైపు నడిపించడానికే ప్రయత్నం చేస్తారు. గురువులు ఎప్పుడు కూడా సత్యం వైపే ప్రయాణింప చేస్తాడు. గురువులు ఏమంటారు? నువ్వే దైవము అని అంటారు. మనకు పత్రి గారు చెప్పడం జరిగింది, నువ్వే దైవం అని. మనం ఈ ధ్యాన మార్గంలోకి రానంత వరకు ఆత్మ అంటే దెయ్యము అనుకునే వాళ్ళం. నేనైతే అలాగే అనుకునే వాళ్ళనండి. అందరి గురించి నాకు తెలియదు. ఏంటి అంటే ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో అప్పుడే ఆత్మ అంటే దైవం అని తెలుసుకోవడం జరిగింది. ఇంకా పత్రి గారు తటవర్తి సార్కు చెప్పేవారంట, అయ్యా నువ్వే దైవం. ఆ సార్ గుడి కట్టియడం వల్ల నువ్వే దైవం అయ్యా అంటే, ఏంటి నేనే దైవమా అని కొంచెం సార్కు మొదట్లో అనుమానం ఉండేది. తర్వాత తను విచారణ చేసుకొని విశ్వసించాడు సార్ చెప్పిన మాటను. విశ్వసించడం వల్ల తానే దైవం అనేది తెలుసుకున్నాడనమాట. మనం కూడా అలాగే విశ్వసించి మనమే దైవము అని చెప్పినప్పుడు గురువు, మనం ఆ మాటను విశ్వసించి సాధన చెయ్యాలి. ఎప్పుడైతే గురువు మాటను విశ్వసించి ఆ మార్గం గుండా నడుస్తామో మనము ఆ ఫలితం పొందుతామన్నమాట. పత్రి గారు ఈ విశ్వాసం గురించి చెప్పడం జరిగింది. ఏంటి అంటే 3 రకాల విశ్వాసపరులు ఉంటారంట లోకంలో. 3 రకాల విశ్వాసపరులు ఉంటారట. మొదటి రకం విశ్వాసపరుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి అంటే వీళ్ళు ఆత్మస్థితిలో చిన్న పిల్లల లాంటి వాళ్ళు. ఆత్మస్థితిలో చిన్న పిల్లల లాంటి వాళ్ళు. వీళ్ళు ఏమంటారంటే, మాకు భగవంతుడి పట్ల కానీ గురువు పట్ల విశ్వాసం ఉంది కాబట్టి మా జీవితంలో ఏ సమస్యలు లేకుండా పూర్ణ పాన్పులా ఉండాలని ఆ భగవంతుణ్ణి, గురువుని వాళ్ళు డిమాండ్ చేస్తారనమాట. వీళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో చిన్న పిల్లల లాంటి వాళ్ళు. ఇక రెండవ రకం విశ్వాసపరులు ఏంటంటే వీళ్ళు కొద్దిగా పురోగమించిన ఆత్మలు అనమాట. అంటే వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో ఉంటారనమాట.
వీళ్ళు ఈ చుప్పుచ్చుకునే ధోరణిలో ఉండడం వల్ల వీళ్ళంతా ఎలా ఉంటారంటే, గురువులు, ఆ భగవంతుడు గొప్ప అద్భుతాలు సృష్టించగలరు అనే నమ్మకంతో ఉంటారు. ఇంకా వీళ్ళు ఏంటి అంటే, వీళ్ళ జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా చెలించరు. దేవుడు, గురువు ఆ కష్టం నుంచి మమ్మల్ని బయట పడేస్తారు అని భావిస్తూ ఉంటారు. వీళ్ళ విశ్వాసం ఎంతవరకు ఉంటుందంటే, ఈ సమస్య నాది కాదు, ఆ భగవంతుడిదే, ఆ గురువుదే, వాళ్ళే చూసుకుంటారు అని అంటారు. ఎందుకు అంటే, నా సమయాన్ని, నా శక్తిని, నా ప్రేమను వాళ్ళ మీద పెట్టుబడిగా పెట్టాను. ఎంత బాగా ఉంది చూడండి. నా సమయాన్ని, శక్తిని, ప్రేమను వాళ్ళ మీద పెట్టుబడిగా పెట్టాను కాబట్టి వాళ్ళు నా నమ్మకాన్ని వమ్ము చెయ్యరు అని విశ్వసిస్తారు. వీళ్ళు రెండవ రకం విశ్వాసపరులు. ఇక మూడవ రకం విశ్వాసపరులు ఏంటంటే, ఇది అన్నిటికన్నా అత్యుత్తమమైన విశ్వాసం. వీళ్ళది సంపూర్ణ శరణాగతి అన్నమాట. వీళ్ళు ఏంటంటే రెండు వైపులా పదునున్న కత్తి లాంటి వాళ్ళు. వీరు దేవుడి పైన గాని, గురువు పైన గాని ఎలాంటి షరతులు విధించరు. వీళ్ళు ఏంటి, ఆధ్యాత్మికంలో పరిణితి చెందిన ఆత్మలు అన్నమాట. వీళ్ళు గురువు పైన కానీ, భగవంతుడి పైన కానీ అంకిత భావంతో ఉంటారు. ఎలాంటి విపత్కర పరిస్థితులలో కూడా ఏమీ ఆశించరు. వాటి పట్ల అత్యంత ఎరుకతో, జాగృతతో ఉంటారన్నమాట. జరిగే ప్రతి సంఘటన కూడా సరి అయినదే, అత్యుత్తమమైన జ్ఞానంతో వాటిని స్వీకరిస్తూ వాళ్ళ జీవితంలో ఏది జరిగినా కూడా ఇది నా మంచికేలే, ఇది సరి అయినదేలే అనే ఉత్తమమైన జ్ఞానంతో వాటిని స్వీకరిస్తూ, గౌరవిస్తూ వారు జీవితాన్ని ఆత్మ పురోగతికి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి దివ్య విశ్వాసంతో ఉండడం వల్ల ప్రకృతి కూడా వాళ్ళకు ఎంతో సహకరిస్తుంది అన్నమాట. ఇక రెండవది విచారణ. విచారణ ఏంటి అంటే, సాధన చేయడం ఎంత ముఖ్యమో, మనం సాధన చేస్తున్నాం, సాధనతో పాటు ఇంకా ఎదగాలి అంటే విచారణ కూడా అంతే ముఖ్యము. సాధన మనం ఎంత చేస్తామో మన జీవితంలో విచారణ కూడా అంతే ముఖ్యం అన్నమాట. గురువు చెప్పిన ప్రతి మాటను మనం విచారణ చేస్తూ ఉండాలి. గురువులు చెప్తుంటారు, ఎన్నో విషయాలు చెప్తుంటారు, కానీ ప్రతి మాటను మనం విచారణ చేస్తూ ఉండాలి. పత్రి గారు ఏమన్నారు, మనం దేవుళ్ళము అన్నారు. నువ్వు శరీరం కాదయ్యా, నువ్వు దేవుడివి. ఈ శరీరం, ఈ మనసు ఈ జన్మకే, మరు జన్మకి ఇది ఉండదు అని చెప్పారు. నిజమే కదా. ఈ ఆత్మ పోయిన జన్మలో ఉంది, ఈ జన్మలో ఉంది, మరు జన్మలో ఉంది. అది మనం విచారణ చేసుకోవాలి. ఈ ఆత్మ ఎక్కడ నుంచి వచ్చింది అనే విచారణ కూడా మనకు ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ పరమాత్మ నుంచి వచ్చింది అంటే నేను ఆ పరమాత్మ స్వరూపుణ్ణి అనేది తెలుసుకోవాలన్నమాట. అందుకే మనం విచారణ చేస్తే అప్పుడు అర్థమవుతుంది, ఓహో నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అంటే దైవాన్ని అనేది తెలుస్తుంది అన్నమాట. ఇలా విచారణ చేస్తూ ఉంటే మనకు ఎన్నో విషయాలు అర్థం అవుతాయి అన్నమాట. విచారణ వల్లనే మనకు ఏ విషయమైనా అర్థం అవుతుంది. అందుకే రమణ మహర్షి చెప్పేవాళ్ళు, విచారణ విచారణ విచారణ, ప్రతిదానికి విచారణ. మాకు అమ్మ తటవర్తి అమ్మ కూడా చెప్తుంది, ప్రతిదానికి విచారణ చేస్తూ ఉండాలి అని. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటి అంటే, థామస్ ఆల్వా ఎడిసన్ అని బల్బును కనుగొన్నాడు కదండి. అతను 399 సార్ల వరకు ప్రయత్నించాడట. అప్పుడు అతని భార్య కొంచెం కోపిస్తే ఆమె ఉండి అన్నదట, ఇన్నిసార్లు చేశావు కదా, ఇంకా వదిలిపెట్టు అని చాలా అరిచిందట. అప్పుడు ఇదొక్కసారి చేస్తాను, ఈసారి చేస్తే సక్సెస్ అయితే ఓకే, లేకుంటే వదిలిపెడతాను అని. అయితే 400సారి అతను సక్సెస్ కావడం జరిగింది. అంటే ఆయన అంతగా విచారణ చేసి తెలుసుకోవడం జరిగింది. నా జీవితంలో కూడా అండి, నేను ఒకప్పుడు టైలరింగ్ చేసేదాన్ని. ఏదైనా కొత్త డిజైన్ చెయ్యాలి అంటే ఎంతో విచారణ చెయ్యాలి.
ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా పెడితే ఎలా ఉంటుంది, ఇలా విచారణ చేసి చేసి దాన్ని ఒక సరి అయిన డిజైన్లోకి తెచ్చేవాళ్ళం. విచారణ అనేది చాలా అవసరం. ప్రతి మనిషికి విచారణ ఉన్నప్పుడే సక్సెస్ సాధించగలడు. ఇక వినయం, మూడవది వినయం అన్నమాట. గురువు దగ్గర వినయం ఉంటేనే మనం ఎంతో జ్ఞానం పొందగలుగుతాం. అంతే కదండి, గురువు దగ్గర వినయంగా ఉన్నప్పుడే మనం ఎంతో జ్ఞానం పొందగలుగుతాం అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒకటి నేర్చుకోవాలి అంటే మనకు వినయం చాలా అవసరం. వినయం లేకుంటే ఏమీ నేర్చుకోలేము. అహంకారం ఉంటే ఆత్మజ్ఞానం అబ్బదు అని ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు, ఈ ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. గురువులు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈ అహంకారం ఉన్నవాళ్ళు ఎదుటి వారి మాటలు అస్సలు వినడానికి ఇష్టపడరు. నిజమే అండి, అహంకారంతో ఉన్న వాళ్ళకి అస్సలు ఎవరు ఏం చెప్పినా వినరు, ఇష్టపడరు కూడా. మనం ఏది చెప్పినా వాళ్లకు తప్పులే కనిపిస్తాయి. మనం ఎంత మంచిగా చెప్పినా కూడా వాళ్లకు తప్పులే కనిపిస్తాయి. ఎందుకు అంటే వాళ్ళ మనస్సు నిండా అహంకారంతో ఉన్నప్పుడు ఏది చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఈ అహంకారం ఎలాంటిది అంటే జారుడు మెట్ల లాంటిది. జారుడు మెట్ల మీద ప్రయాణం చేయగలమా, ఎక్కగలమా అండి? ఎక్కలేం కదా. ఈ అహంకారం కూడా అలాంటిదే. ఇంకా ఏంటి అంటే బురద నీటిలో నేలను మనం చూడగలమా? చూడలేము. స్వచ్ఛమైన నీటిలోనే నేలను చూడగలం. అంటే అహంకారంతో ఉన్న వాళ్ళకి ఏది తెలవదు, అంటే వాళ్ళ స్వచ్ఛమైన మనసును తెలుసుకోలేరు. బురద నీరు ఎంతాగో అహంకారి కూడా అలాగే అన్నమాట. స్వచ్ఛమైన జలంలో అంటే మనసు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో వాళ్ళలోనే జ్ఞానం పొందగలరు. ఆ అహంకారం లేనప్పుడే జ్ఞానం పొందగలరు. అందుకే ఏంటి అంటే గురువు ఏదైనా బోధిస్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు నాకు ఏమీ తెలవదు, నేను జీరో మైండ్తో వినాలి. విన్నప్పుడే మనం ఏదైనా నేర్చుకోగలుగుతామన్నమాట. మనం ఎప్పుడైతే జీరో మైండ్తో ఉంటామో, అంటే ఎప్పుడైతే వినయంగా ఉంటామో అప్పుడే జ్ఞానపరంగా ఎదగగలుగుతామన్నమాట. ఇక నాలుగవది వచ్చేసి విమర్శ అండి. సాధనలోకి వచ్చాక మనం ఎప్పుడు కూడా మన లోపాలని విమర్శించుకోవాలి, విమర్శతో గ్రహించుకోవాలి. మనలో ఏ లోపాలు ఉన్నాయి అనేది మనం విమర్శించుకోవాలి. మన చెడ్డ అలవాట్లు, మనకి ఏ చెడ్డ అలవాట్లు ఉన్నాయి అనేది విమర్శించుకోవాలి. అలా విమర్శించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ అలవాట్లను కొద్ది కొద్దిగా వదిలేయగలుగుతాము. అంతే కదా. ఇప్పుడు తటవర్తి సార్ ఒకరోజు క్లాస్లో చెప్పడం జరిగింది చెడ్డ అలవాట్ల గురించి. అబ్బో, ఇన్ని ఉన్నాయా అనేది అసలు చాలా ఆశ్చర్యం వేసింది. అవి విన్న తర్వాత ఇన్ని ఉన్నాయా ప్రతి మనిషిలోనా అనేది తెలిసిందండి. అంతవరకు ఇవన్నీ కూడా చెడ్డ అలవాట్లు అనేది తెలియదు. మామూలుగా ఏంటి అంటే ఒకరిలో 99 తప్పులు ఉండి ఒక నిజం ఉన్నా ఆ నిజంని మనం నేర్చుకోవాలి, ఒప్పుకోవాలి. మనలో 99 నిజాలు ఉండి ఒక్క తప్పున్నా ఆ తప్పును వదులుకునే ప్రయత్నం చెయ్యాలి. కానీ మనమేం చేస్తాము అంటే ఎదుటి వారిని ఆ తప్పును పట్టుకొని విమర్శిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం చెప్పడం జరిగింది అమ్మ అంటే, ఏదైనా ఒక్కసారి, ఒకవేళ ఎదుటి వ్యక్తిలో ఒక తప్పు ఉందనుకోండి, దాన్ని ఒక్కసారే మనం అనుకోవాలి. కానీ మనం పదే పదే విమర్శించకూడదు. ఎప్పుడే కానీ విమర్శించకూడదు అనేది మనం తెలుసుకోవాలి అన్నమాట. ఇంకా ఏం చెప్పడం జరిగిందంటే ఎదుటివారు ఏదైనా ఒకటి మాట అన్నాను, ఏ విషయంలోనైనా నీకు బాధ కలిగించింది అనుకోండి, ఆ విషయం నీవు ఎదుటివారి పట్ల చెయ్యకుండా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారు,
తిరిగి నేను ఆ మాట అంటే మనకి ఇప్పుడు బాధ అయింది, వాళ్ళు అన్నప్పుడు ఆ మాట అన్నప్పుడు మనకు బాధ అయింది. ఇప్పుడు మనం కూడా ఆ మాట అంటే వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా, అది ఆలోచించుకోవాలి అన్నమాట. ఇలా మనం విమర్శించుకోవడం వల్ల మనం ప్రాపంచిక జీవితం కానీ ఆధ్యాత్మిక జీవితం కూడా చాలా చక్కగా ఉంటాయన్నమాట. ఇక 5వది వచ్చేసి వైరాగ్యం. ఏంటి వైరాగ్యం అంటే, ప్రాపంచిక విషయాలలో మనం ఎప్పుడు కోరికలు ఆపుకుంటూ ఉండాలి. మనకు ఓ బిల్డింగ్ కావాలి, ఓ పట్టు చీరలు కావాలి, ఈ నగలు కావాలి, ఇలా ఉంటాయి కదండి. ఎన్నో కోరికలు ఎంతో మందికి ఉంటాయి. అవన్నీ ఆపుకోవాలి. అంటే మనకు అవసరం ఉన్నప్పుడే వాటి అంటే ఇప్పుడు పట్టు చీర 10,000 పట్టు చీర ఒక ఆమె కొనింది, మనం కొనలేదు అని కాదు, మనకు ఉన్నంతలో మనం కొనుక్కోవాలి తప్ప అంతే చీర కావాలి అని ఎప్పుడు అనుకోకూడదు అన్నమాట. ఎందుకంటే అవన్నీ అశాశ్వతమైనవి. ఆ అశాశ్వతమైనవి మనం వదులుకోవాలి. ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాలలో వైరాగ్యం ఉండకపోతే భగవంతుడి మీద ఇష్టం రాదు. ఎంత చక్కగా ఉంది చూడండి. ప్రాపంచిక విషయాల మీద మనకు వైరాగ్యం రాకపోతే ఆ భగవంతుడి మీద ఇష్టం అనేది రాదు అన్నమాట. ప్రాపంచిక విషయాల మీద ఇష్టం ఉన్నంత వరకు మనం పరమాత్మను తెలుసుకోలేము. అంతే కదా, ప్రాపంచిక విషయాల మీదనే వాటి మీదనే మన మనసు పరుగులు తీస్తున్నప్పుడు భగవంతుణ్ణి ఎలా తెలుసుకుంటాం? తెలుసుకోలేమన్నమాట. మనం అలా కాకుండా ఆ భగవంతుని కోసం ధ్యానం చేస్తే కనుక, ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే కనుక మనకు ప్రాపంచికమైనవి కూడా అన్నీ మన జీవితంలోకి ఒకదానితో పాటు ఒకటి వస్తాయి. అందుకే మనం ఎప్పుడు కూడా ధ్యానం ఆ భగవంతుని కోసమనే చెయ్యాలి. ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలనే దాని గురించే చెయ్యాలి. కోరికల కోసం సంకల్పాలు పెట్టి ధ్యానం చేయొద్దు. అలా ధ్యానం చేయడం వల్ల మన శక్తి వృధా అవుతుందే తప్ప మరే లాభము లేదు. ఎప్పుడు కూడా ధ్యానం అనేది భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి అన్నప్పుడే సరి అయిన ఫలితం మనకు లభిస్తుంది. దీని గురించి పుట్టపర్తి సాయిబాబా ఒక చిన్న కథ చెప్పాడండి. ఏంటి అంటే, ఒక రాజ్యంలో ఆ రాజు ఏం ప్రకటిస్తాడు అంటే, ఒక ప్లేస్లో తన అన్ని వస్తువులు పెడతాడు. మీరు ఏ వస్తువు కావాలంటే దేని మీద అయితే చెయ్యి వేస్తారో అది మీ సొంతం అని ప్రకటిస్తాడనమాట. మరి రోజు అన్ని ఒక ప్లేస్లో పెడతాడు. ఎవరికి ఇష్టం వచ్చినాయి అన్ని వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఒక అమ్మాయి, ఒక తెలివైన అమ్మాయి ఏం చేస్తుందంటే, వెళ్ళి రాజుగారి మీదని చెయ్యి వేస్తుంది. ఎందుకు అంటే, రాజునే పట్టుకుంటే ఈ రాజ్యంలో ఉన్నాయన్నీ కూడా తన సొంతమే అవుతున్నాయి కదా, అందుకే రాజుని పట్టుకుంది. అలాగే మనం కూడా ఆ భగవంతుణ్ణి తెలుసుకొని ఆ భగవంతుణ్ణే మనం సొంతం చేసుకుంటే ఈ సృష్టి అంతా కూడా మనదే. అంటే ఈ సృష్టిలో సృష్టించబడినవన్నీ కూడా మనవే అన్నమాట. అందుకే మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఏంటి, ఒక జ్ఞాని ఏం చేస్తాడు? భగవంతుణ్ణి కోరుకుంటాడు. అదే ఒక అజ్ఞాని ఏం చేస్తాడంటే సృష్టిని కోరుకుంటాడు అన్నమాట. మన కోరికలను బట్టే మన జ్ఞానులమా అజ్ఞానులమా అనేది మనకే అర్థమవుతుంది. మన కోరికలు ఎలా ఉన్నాయి, ప్రాపంచికంగా ఉన్నాయా ఆధ్యాత్మికంగా ఉన్నాయా అనేది మనం చూసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇంకా ఏంటి అంటే, అసలైన ధ్యాని ప్రాపంచికంలో ఉన్నట్టు నటిస్తాడు. ప్రాపంచికంగా ఉన్నట్టు ఉంటాడు, నటిస్తాడు. కానీ అంతరంలో మాత్రం పూర్తి వైరాగ్యంతో ఉంటాడు. ఇంకా ఏంటి, భగవంతుడు ఏం చెప్తాడు అంటే, నాకు జ్ఞానులు ఇష్టము. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడనమాట, నాకు జ్ఞానులే ఇష్టులు అని. మనం భగవంతుణ్ణి కోరుకున్నట్టయితే మనకి కష్టాలు ఉండవు.
భగవంతుణ్ణి గనక మనం కోరుకుంటే మనకు కష్టాలు ఉండవన్నమాట. అందుకే మనం ధ్యానం చేసి ఆ పరమాత్మ దర్శనం పొందాలి అని ఎవరికైతే కోరిక ఉంటుందో వాడి జీవితం ఆనందంగా ఉంటుంది. అందుకే మనం ఇవన్నీ తెలుసుకొని ధ్యానం చేసి మనం మన జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాం. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు.